శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి ఈ భరతభూమి ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక, ఆర్థిక అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ప్రపంచం కంటే గొప్పది, ప్రపంచ దేశాలన్నిటికంటే గొప్పది. ఇది విశ్వగురువు. ఏదో మధ్యలో వాళ్ళు వచ్చి దండెత్తి, వీళ్ళొత్తి దండెత్తి మన సంస్కృతి సంప్రదాయాలు నాశనం చేస్తూ ఉంటే ఇదే అనుకోకండి. కళ్ళు తెరచి తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడానికి, కన్నులారా సందర్శించడానికి, సత్యాన్ని గ్రహించడానికి, మానసిక ఆనందాన్ని పొందడానికి, ముక్తిని పొందడానికి ఆర్వి ట్రావెల్స్ వారు మనకు అద్భుతమైనటువంటి ఒక ప్యాకేజీని అందరికీ అందించారు. ఈ ప్యాకేజీలో నైమిషారణ్యం, అయోధ్య, కాశీ, ప్రయాగ్రాజ్, బోధ్గయా ఇవన్నీ మనకు సందర్శింపచేయడానికి విమానాల్లో వారు మనకు మంచి ప్యాకేజీని అతి చౌకలో ఏర్పరిచారు. వీరి వెంట కనుక వెళితే వసతి సౌకర్యాలు అన్నీ బాగుంటాయి. అన్ని క్షేత్రాలు నిదానంగా చూపిస్తారు అక్కడ ఉన్నటువంటి వారి సేవకులు. లోకడ మనం చెప్పుకున్నాం, నైమిషారణ్యం సకల పుణ్యం అగణిత గణ్యం, పుణ్యం వై అగణిత గణ్యం వై సకల మునీశ్వరులకు శరణ్యం వైనది ఈ నైమిషారణ్యం. శౌనకాది ఋషీశ్వరులకు ఉగ్రశ్రవ శౌతి అంటే ఆయననే సూతుడు అంటారు. ఈ సూతుడు అనేకమైనటువంటి పురాణములు చెప్పినటువంటి ప్రదేశం ఇది. పురాణములు వినాలి. యజ్ఞయాగాది క్రతువులు జరిగేటప్పుడు తప్పనిసరిగా వినాలి. దేనికి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఒకవేళ ద్రవ్యం తక్కువైనా, స్వాహాని పలికినప్పుడు యజ్ఞంలో పడకుండా పక్కన పడినా, తొందరలో మంత్రం వేగంగా చదివినా, అక్షరం మీద అక్షరాలు చదివినా అది యాగం అంత అనుకున్నంత ఫలించదు. ఫలిస్తుంది, అనుకున్నంత ఫలించదు. ఈ పొరపాట్లు ఎందుకు జరుగుతాయి? మానవుడై పుట్టాడు కనుక జరుగుతాయి. పండితుణ్ణి అంటే కుదరదు, వాడు మానవుడేగా. ఏ మానవుడైనా పొరపాటు జరుగుతుంది. దానిని సరిదిద్దుకోవాలి అంటే, ఆ పొరపాటు లేకుండా పుణ్యం రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక పెద్దల చేత, పండితుల చేత ఆ సమయమునందు ఆ స్థల వైభవానికి సంబంధించిన నారాయణుని యొక్క, శివుని యొక్క దివ్యమైనటువంటి కథలను పురాణ శ్రవణం చేయాలి. పురాణ శ్రవణం చేయటం వలన ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకనే మహానుభావుడైనటువంటి సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు తెలియచేశారు. అక్కడి నుంచే అసలు ఈ పురాణాలన్నీ మొదలైంది నైమిషారణ్యంలో. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అక్కడ చేస్తారు. అక్కడ చక్రతీర్థం, లలితా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సందర్శనం ఇవన్నీ చేసి ఆ వ్యాసగద్దె, వ్యాసుడు కూర్చున్నటువంటి ప్రదేశం ఎలా పురాణాలు చెప్పాడు. అందుకని ఇవ్వేల్టికి కూడా, ఇప్పుడు నేను చెబుతున్న ఈ సమయంలో కూడా భారతదేశంలో ఎన్ని రాష్ట్రములు ఉన్నవో, ఎన్ని భాషలు ఉన్నవో అన్ని భాషలలో భాగవతం అనువదింపబడింది. ప్రతిరోజు ఏదో ఒక మూల భాగవత శ్రవణం జరుగుతుంది. భాగవత సప్తాహములు జరుగుతాయి. గుజరాతీ భాష గుజరాతు, ఒరియా భాష ఒరియా, తెలుగు వాళ్ళు తెలుగు. అక్కడికి వెళ్ళి ఒక్కసారి భాగవతాన్ని శ్రవణం చేస్తే చెప్పినా మోక్షం కలుగుతుంది, పాపములన్నీ తొలగిపోతాయి. అందుకనే సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియజేశాడు. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశం నైమిషారణ్యం. అలా వస్తూ వస్తూ కాశీ కూడా మనం తీసుకొని వెళతారు. మొన్న చెప్పుకున్నాం కాశీని గురించి. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి. అలాంటి పుణ్యక్షేత్రంలో విశ్వనాథుని, విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం, అష్టాదశ పీఠములతో ఉన్నది అని లోగడ చెప్పుకున్నాం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే కాశీ కానీ, ఉజ్జయిని కానీ, శ్రీశైలం కానీ
ఇవి అష్టాదశ పీఠములతో కలిసి ఉన్నది కనుక శక్తివంతం. అందుకని అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణ అక్కడ భోజనం చేస్తారు. అందుకనే అన్నపూర్ణమ్మ తల్లి అంటారు. ఆకలిగా ఉన్నటువంటి వారికి భోజనం పెట్టాలి. శివునికే భిక్ష పెట్టింది ఆమె. ఆ తల్లి అన్నపూర్ణాదేవి ఆలయం. గంగాహారతి మనం చెప్పినట్టుగా 64 అలా ఘాట్లు మనకు దర్శనమిస్తాయి. ఇక ఆ స్థల దేవత ఎవరయ్యా అంటే కాలభైరవుడు. బ్రహ్మదేవుని యొక్క శిరస్సు నరకడానికి పుట్టినటువంటి ఆయన శివుని యొక్క దివ్యమైనటువంటి ఆ కనుబొమ్మల మధ్యలో నుంచి పుట్టాడు ఆయన రుద్రాక్షల మాలతో. ఆ కాలభైరవుని స్మరించిన అక్కడ మన కాశీ దారం అని ఉంటుంది. ఆ కాశీ దారమే నల్లగా ఉంటుందన్నమాట. ఆ నల్లనైనటువంటి దారాన్ని మనం కట్టుకోవాలి. అప్పుడు భూత ప్రేత పిశాచాలు ఉండవు. శోకమోహ దైన్యలోప కోపతాపనాశనం. చూడండి ఎన్ని పోతాయో. కాలభైరవుణ్ణి స్మరించిన తలచిన శోకమోహ దైన్యలోప కోపతాపనాశనం కాలభైరవం భజే. మహానుభావుని అర్చన చేస్తారు. అలాంటి పుణ్యమైనటువంటి కాలభైరవ దర్శనం డుండి వినాయకుడు అంటారు. అసలు కాశీలో అడుగడుగున దేవాలయాలే. తులసీదాస్ ఆంజనేయ స్వామివారిని చూచి వర్ణిస్తాడు హనుమాన్ చాలీసా. हाथ वज्र और ध्वजा विराजय कांते मुंज जनेऊ साजय शंकर सुवना केसरी नंदन तेज प्रताप महा జగవందన. అలాగే గణపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి, శివలింగాలు ఎన్నో ఉన్నాయి. అలాగే రామచరిత మానస్ రచించినటువంటి దివ్యమైనటువంటి తులసీదాస్ ఆ మందిరాలు. ఆ తర్వాత మనం వరుసలలో అయోధ్య, మరల అయోధ్యను కూడా చూస్తామన్నమాట ఈ ప్యాకేజీలో. అయోధ్యలో బాలరాముని దర్శనం, అలాగే అయోధ్యలో హనుమాన్ గుడి, ఎన్నో దర్శించేటువంటి అద్భుతమైనటువంటి మహాసంగమాలు, త్రివేణి సంగమాలు, మళ్ళీ ప్రయాగ్రాజ్, గయా అవన్నీ కూడా చూపిస్తారు. విష్ణుపాదములు, అలాగే బుద్ధగయ, మహాబోధుడు, మహాబోధి నీడలోన మహిమగనిన గౌతముడు అన్ని లోకముల యందున మహనీయులలో ప్రసిద్ధుడు. ఆ బుద్ధుడు కన్నులార సందర్శించి ఆనందించి పులకితొడయ్యేటువంటి ఈ పుణ్యక్షేత్రాలను, మహాతీర్థాలను సందర్శించడానికి చక్కని అవకాశాన్ని కలిగించారు ఆర్వి ట్రావెల్స్. ఎన్నో ట్రావెల్స్ ఉంటాయి, కానీ వీళ్ళంత ప్రేమగా ఇంతవరకు భారతదేశంలో పేరు పొందిన వాళ్ళు ఎవరు లేరు. చాలామంది వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వీళ్ళనే సంప్రదిస్తారు. వీళ్ళని సంప్రదించి మీ సందేహాలు తీర్చుకొని ఈ నెంబర్లో ఉన్నాయి చూశారా, వాళ్ళకు ఫోన్ చేస్తే ఇవన్నీ మనకు కల్పిస్తారు. అలాంటి పుణ్యమైన, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, మహోన్నతమైన, ఆనందకరమైనటువంటి తీర్థయాత్రలు, ఈ పుణ్యమైనటువంటి యాత్రలు చేసి అందరూ తరించి పుత్ర పౌత్ర అభివృద్ధితో సదా వర్ధిల్లెదరుగాక. స్వస్తి.